ప్రతి ఒక్క బస్ మీద ఇలా అయితే డిస్ప్లే అవుతుంది ఎక్కడి వరకు వెళ్ళేది. ఇక్కడ నాకు కూడా తమిళ్ అయితే రాదు, బట్ అక్కడ చూడండి బస్సు మొత్తం చాలా ఫుల్. సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇటు సైడు అటు సైడ్ మొత్తం సీట్స్ కూడా ఫుల్ అయినాయి. మిడిల్లో కూడా చూడండి అందరు నుంచున్నారు. సో ఇక్కడ నుంచి ఒకసారి బస్ స్టాండ్ బయటికి వెళ్ళి క్లాక్ రూమ్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయేమో చూద్దాము. పోవాలంటే ఇప్పుడు మనం పోయేది నార్మల్ రేంజ్ రేట్ అది. అక్కడ సొసైటీలో పోవాలంటే అన్ని వెడ్డింగ్ సారీస్. ఓకే ఓకే, అంటే ఈ సారీస్ లో కూడా డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. Only fun is only 4 stick, but both of them 8 sticks. These are the 8 sticks. If top 4 bottom 4. Yeah, bottom. So this is also same type. Same type. ఇది కంచి పట్టు, నాలుగు పట్టు, కంచి పట్టు, ఇది పుట్టు, ఇది జాయింటింగ్ వస్తుంది. ఇది ప్యూర్ కంచిపురం పట్టు. వెల్కమ్ బ్యాక్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. కాంచీపురం అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేవి రెండు. ఒకటి వచ్చేసి శారీస్, అలానే కామాక్షి అమ్మవారి టెంపుల్. సో ఇవి రెండు చాలా మంచి ఫేమస్ అయిన ప్లేసెస్. అలానే వీటితో పాటు చాలా యూనిక్ ప్లేసెస్ చాలా ఉన్నాయి కాంచీపురంలో. సో ఎగ్జాక్ట్గా తిరువణమలై నుంచి కాంచీపురం వచ్చేసి 115 కిలోమీటర్స్ ఉంటుంది. సో దాదాపు ఒక 2.5 నుంచి 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. సో డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ తిరువణమలై బస్ స్టాండ్ నుంచి. సో అవి ఎలా ఎక్కాలి ఏంటి అనేది మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసేదే తిరువణమలై బస్ స్టాండ్ అనమాట. సో బస్సెస్ బయటికి వెళ్తున్నాయి చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూడండి ఎట్ ఏ టైంలో ఎన్ని బస్సెస్ ఆగున్నాయో. సో ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్తాయి ప్రతిదీ. ఫస్ట్ ఇక్కడ ఎంక్వైరీ రూమ్లో తిరువణమలై నుంచి కాంచీపురం ఎప్పుడు బస్సు ఉందో, కాస్ట్ ఎంత పడుతుందో కనుక్కొని సో ఫస్ట్ అయితే ఎంక్వైరీ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము ఎక్కబోయే బస్సు వచ్చేసి ఈ బస్సే. సో ఇది ఇక్కడ నుంచి డైరెక్ట్ కాంచీపురానికి అయితే వెళ్తుంది. సో ఒకసారి లోపలికి ఎక్కి చూపిస్తాను బస్సును కూడా, చూద్దాం పండి. సో మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ప్రతి ఒక్క బస్ మీద ఇలా అయితే డిస్ప్లే అవుతుంది ఎక్కడి వరకు వెళ్ళేది. ఇక్కడ నాకు కూడా తమిళ్ అయితే రాదు, బట్ అక్కడ చూడండి కాంచీపురం అని ఇంగ్లీష్లో తమిళ్లో డిస్ప్లే అవుతుంది. కొన్ని చోట్ల కేవలం తమిళ్లోనే డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా వచ్చి ఇక్కడ అడగండి. ఇక్కడ ప్రతి 30 మినిట్స్కో 1 అవర్కో ప్రతి కాంచీపురానికి బస్సు అయితే అవైలబుల్గా ఉంటుందని చెప్పారు. సో లోపలికి వెళ్దాం. ఈ తిరువణమలై బస్ స్టాండ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చూడండి సో యాక్చువల్గా మన సైడు ఇలాంటివి అయితే బస్ స్టాండ్ లోపల వరకు తయారు, బట్ ఇక్కడైతే డైరెక్ట్ బస్ స్టాండ్ లోపల ఇలాంటివి మొత్తం సెల్ చేస్తున్నారు. అలానే నార్మల్గా ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా లోపల ప్రతిదీ ఈ నా బ్యాక్ సైడ్ కానీ వస్తుంది కదా, సో ప్రతిదీ లోపలే ఉన్నాయి ఎవ్రీథింగ్. ఫైనల్గా మన బస్ అయితే స్టార్ట్ అయింది తిరువణమలై టు కాంచీపురం. సో ఆల్రెడీ టికెట్ అయితే తీసుకున్నాను. సో ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 102 రూపీస్. సో మేము మొత్తం 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి టోటల్ కాస్ట్ వచ్చేసి 508 రూపీస్ అయితే 408 రూపీస్ అయితే ఛార్జ్ పడింది. సో ఇక్కడ నుంచి జస్ట్ 2.5 to 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. సో నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో ఈ 2 అవర్స్ జర్నీలో అయితే కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటాను. సో మళ్ళా
కాంచీపురంలో కలుద్దాం. ఫైనల్గా 115 కిలోమీటర్స్ డిస్టెన్స్, అలానే 3 అవర్స్ బస్ జర్నీ తర్వాత ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి కంచీపురం బస్ స్టేషన్కి అయితే వచ్చాము. సో ప్రజెంట్ వచ్చేసి నేను కంచీపురం బస్ స్టేషన్లోనే ఉన్నాను. సో నా బ్యాక్ సైడ్ కానొస్తుందిగా, సేమ్ ఎలా ఉందంటే తిరువణామలై బస్ స్టేషన్ ఉంది కదా, సో సేమ్ ఆ టైప్లోనే ఉంది. సో ఇప్పుడు అటు సైడ్ వెళ్ళింది మనం వచ్చిన బస్సు వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే క్లాక్ రూమ్స్ అలా అవైలబుల్గా ఉన్నాయేమో చూసి ఆ క్లాక్ రూమ్లో ఫస్ట్ లగేజ్ అయితే పెట్టాలి. సో ఇక్కడ నుంచి ఒకసారి బస్ స్టాండ్ బయటికి వెళ్ళి క్లాక్ రూమ్స్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయేమో చూద్దాము. యా అసలు మామూలుగా లేదు, ఎండ మాత్రం మన సైడ్ కన్నా దారుణంగా ఉంది. సో ఇక్కడైతే నేను ఎక్కువ ఫ్రూట్స్ అయితే బాగా అబ్జర్వ్ చేశాను. ఎక్కడికక్కడ చాలా ఎక్కువగా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మా లగేజ్ మొత్తం నా బ్యాక్ సైడ్ కానొస్తుంది కదా, ఒక హోటల్ చిన్నది. సో దాంట్లో అయితే పెట్టాము. జస్ట్ చిన్న బ్యాగ్ అయితే నేను ఆల్రెడీ తగిలించుకొని ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ కంచి అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది ఏంటంటే శారీస్, చీరలు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక ఆటో తీసుకొని ఫస్ట్ ఒక మంచి ఫుడ్ తినేసి ఇంకా డైరెక్ట్ చీరలు ఎలా తయారు చేస్తారు ఏంటి, ఆ చీరల రకాలు అవి మొత్తం ఇక్కడ ఒక వ్యూవర్స్ కాలనీ అని ఒకటి ఉంటుంది ప్లేసు. సో చాలా బాగుంటుంది. సో మెయిన్ కంచిలో చూడాల్సింది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట శారీస్. సో అది నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అక్కడికే వెళ్ళబోతున్నాము. ఇదే మేము మాట్లాడుకున్న ఆటో వచ్చేసి. సో ఇక్కడ నుంచి వీవర్స్ కాలనీ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 3-4 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. అక్కడ విసుగెన్సీ ఉంది బల్లి, అదిదా ముందుగా ఓపెన్. ఓకే, మీరు ఎట్లా చేయండి, పర్చేస్ చేసుకుని మగన్ చూసుకొని దాని తర్వాత విసుగెన్సీ వెళ్ళండి. సో ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది అన్ని పర్చేస్ అక్షయ తృతీయ రోజు. ఓకే, వాళ్ళ స్పెషల్ డేనా? అన్ని గోల్డ్ పర్చేసింగ్ రోజు. మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు, అందరికీ తెలుసు సరిగ్గా. అన్ని లాంగ్వేజ్ తెలుసు, అన్ని లాంగ్వేజ్ తెలుసా? సో అసలు ఎంత నీట్గా మాట్లాడుతున్నాడంటే బాబాయ్ తెలుగు వచ్చేసి ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఏమంటే అన్ని మోస్ట్లీ ఏమంటే వచ్చేవాళ్ళు వాటి దగ్గర చదువుతున్నాము, వేరే ఏమీ లేదు. అంటే అందరూ వస్తూ ఉంటారు కదా, వివిధ స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు కదా, మీరు కూడా మాట్లాడి ప్రాక్టీస్ అయిపోయింది. ఇక్కడేనా లోకల్? ప్రాపర్ ఇక్కడ. ఏమన్నా మీ దగ్గర సమ్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంట, మీరు గ్రూప్ కూడా వచ్చారు కదా, అప్పుడు మీకు బాగా తెలుసు. బాబాయ్ ఏమంటున్నాడంటే ఇప్పుడు స్టార్టింగ్ కొత్త కదా, సో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటే ఈసారి ఎప్పుడైనా గ్రూప్ గా వస్తే చాలా నీట్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. చూసారా ఎంత థాట్ ఉందో బాబాయ్కి వచ్చేసి మెయిన్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. ఎందుకంటే ఇది వచ్చేసి మెయిన్ ఏరియా కదా బాబాయ్, మొత్తం తర్వాత ఇప్పుడు మారి ఇల్లు కారు 2 వీలర్ పెట్టేస్తున్నారు. ఒక ఇల్లుకి 2 కారు ఉంది, 4 బైక్ ఉంది. సో విన్నారు కదా, ఒక్కొక్క ఇంట్లో 2 బైక్స్, 1 కారు. సో ఇన్ని కొంటే ట్రాఫిక్ ఉండకుండా ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. సో అలానే ఇక్కడ ప్రతి చోట షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, శారీస్ అవి. అది మాల్స్ లో ఏమీ లేవు సార్, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మారింది. హౌస్ మేకింగ్ ఎక్కువ షోరూమ్ ఉంది. దాంట్లో సొసైటీ ఉంది, గవర్నమెంట్ సొసైటీ. ఎక్కడైనా పోవాలంటే ఇప్పుడు మనం పోయేది నార్మల్ రేంజ్ రేట్ అది. అక్కడ సొసైటీలో పోవాలి అన్ని వెడ్డింగ్ శారీస్. ఓకే, అంటే ఈ శారీస్ లో కూడా డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి నార్మల్ రేంజ్ ప్యూర్ సిల్క్. సో ఇప్పుడు మనం వెళ్ళేది కూడా ప్యూర్ పట్టు, ప్యూర్ సిల్క్ చేసే అది ఒక హౌస్ అని చెప్పుకోవచ్చు. అంటే కదా అది వాళ్ళ సొంత హౌసే కదా. సో వాళ్ళ సొంత హౌస్ లోనే వాళ్ళ తయారీ అయితే చేస్తా ఉంటారు. సొంత మగ్గం చూపిస్తారు చెప్పేమో, మళ్ళీ కూడా చూడండి. బాబాయ్ దగ్గరుండి మగ్గం కూడా చూపిస్తానని చెప్పాడు. ఎందుకంటే బాబాయ్కి తెలిసిన వాళ్ళే అంట వాళ్ళు. సో అందుకనే క్లియర్గా అక్కడికి వెళ్ళాక మొత్తం చూద్దాము. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, వీడియో చాలా చాలా బాగుంటుంది.
కానీ కూడా నేను ఇచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు సరే. అన్ని ఇల్లే చూడండి, ఇల్లే అన్ని గిల్లి చీలు దాదాపు దగ్గరకు వచ్చినట్టేగా బాబాయ్. ఈ మొత్తం ఇంకా ఓన్ హౌసెసే కదా ఇవి, ఒక స్ట్రీట్ లాగా. అవునవును, బీవర్స్ కాలనీ ఇది, ఫుల్ వీవర్స్ కాలనీ మొత్తం. అది ఆర్డర్ ఉంది కదా, పెద్ద బొబ్బన చందన మీ ఊర్లో ఉంది కదా, ఇక్కడ సప్లై చేస్తాను. ఓకే. ఇంకా సిల్క్ ఒరిజినల్ పొట్టు అంటే మొత్తం ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటాయి అన్ని స్టేట్స్ కి. ఇప్పుడు ఇది మొత్తం వచ్చేసి వీవర్ కాలనీ. అది వీవర్స్ మట్టం రోజు చేంజ్ అవుతుంది డిజైన్. ఓకే ఓకే. అది అందుకే సీక్రెట్ ఇక్కడ. ఆహా. ఏనా కంచి చాలా ఫేమస్ కదా. ఇదన్నా ఈ మరి ఇల్లే. ఓకే. చూడండి చాలా బాగుంది ఇక్కడ. వీవర్స్ చూపిస్తారు చూడండి. వచ్చేసి వ్యూవర్స్ కాలనీలో బీవీఎం హ్యాండ్లూమ్స్ సిల్క్స్ నా బ్యాక్ సైడ్ కానీ వస్తుంది కదా. సో ఇక్కడ లోపలికి వెళ్ళి శారీస్ అవి ఎలా ఉంటే చూపిస్తాను. సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా ఇదే. సో దీనిపైన వాళ్ళు తయారు చేసేవి అవి ఉన్నాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. గైస్ మీరు ఇక్కడ మిషన్స్ చూస్తున్నారు కదా. సో ఈ మిషన్స్ వచ్చేసి వీవింగ్ అంటారు వీటన్నిటిని. సో శారీస్ అనేవి సో వీటితోనే తయారు చేస్తారు. సో అసలు ఎలా తయారు చేస్తారు ఈ మిషన్స్తో ఈ మొత్తం అనేది. సో ఇక్కడ ఒక సార్తో అయితే మాట్లాడాము. సార్ అయితే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఒకసారి సార్ మాటల్లోనే విందాము. సో అస్సలు మిస్ అవ్వకుండా వీడియో జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. సార్ హాయ్. హాయ్ రోహిత్. Actually, sir, this is Pakka 100% handmade. Okay. This is different type of thing. Usually, each and every saree has border, pallu, and body design. Each and every requires design for punching cards. But this is different. Okay. Usually, panne. This is called the panne. Okay. Yes. It is panne. It requires 4 sticks only. But this particular design requires 8 sticks. Then only they can view that themselves. No design required, like a temple and a square, anything they can do. Design. Yeah. There's a one self, one. Usually punching cards comes for design. Yeah. This particular loom requires no the punching cards. So automatically designs. No, automatically. She has to. You're okay with the hand. With hand, yeah, and also draw through chalk. Okay. Then she has to view correctly. Skilled labor only can do this one. But any type, other type of like punching card, anyone can do. This particular design needs skilled labor only. With the hand. Both by hand design also. Yeah. I show the design Yeah, also. okay. In saree. The same pattern. This is called 8 stick. Previously you can see some ad that is called 8 stick magic. Yeah, okay. That's why usually but only fun is only 4 stick, but both of them 8 sticks. This is also 8 sticks. Okay. If Top 4, bottom 4. Yeah, bottom. So this is also same type. same type. If you have time, our looms are 30 looms in after 4 kilometers away. Yeah, okay. I'll explain in detail. Yeah, okay. And I'll show and also video also. Yeah, okay. But that is different. Yeah, Okay. Then one more thing, sir. Next. This is called zari. Patta zari mother. Patta dana mother. Pattu.
பட்டு தானே படிச்சிருக்கீங்க ஜரி போத்துவாங்க சார் யூஸ்வலி பட்டு அண்ட் சரி சரினா சில்வர் கோல்டு காப்பர் ஜரி இஸ் மேனுஃபேக்சர்ட் வித் silk wire silk 20% 40% silver wire blended finally they are dipping the gold that is called jari three combination jari means silk silver copper gold that is mixing of the and it depends upon the requirements. Some vessel may do 20% silver, some of them 60%, but 60% is the highest quality. Now, but this is only 30% silver. Okay. That is not that because it is not easy to sell the saree. Yeah. So that is called zari. This is pattu. Pattu means actually all raw silk from only Karnataka, sir. Yeah, okay. Silk is the number one quality in India. In Karnataka? In Karnataka. Okay. There no Tamil Nadu, no zari, no silk. All from other states. Only weaving. Okay, finishing, finalizing here. So this is called punching card. I told you that. Yeah. Design. Yeah, this design. is called punching card. Is every 10 or 20, 30 cards makes a single design. This is called punching card. Ma idu udal is nodayadhu maadudide. Udal ka? அது உடலுக்கு Paint. Bordering pathila ke. See. This one. This is jari. This is pattu. This is zari. So in the zari la they have to weave the design. I will show next set. Okay. So next, how much we get raw silk from even Karnataka? We are going to for dyeing. After dyeing, we are getting nearly 750 grams per kg. 250 grams degumming process it goes. 750 grams pattu is now 9 rupees per gram. Okay. Sari nearly 70 rupees per gram. So usually without 15,000 you can't get pure silk and zari saree. Yeah, definitely. But each and everyone asks for 1,000 Yeah, not yeah. possible. Okay, that is it. If you want more things, I will explain in other tips also. సార్ చెప్పిన మాటల్లో విన్నారు కదా. సో సార్ కూడా పాసిబుల్ అయినంత వరకు ఇంగ్లీష్లోనే మీకు అర్థం అవ్వడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకసారి ఇక్కడ అసలు ప్యూర్గా మొత్తం కంప్లీట్ అయ్యాక శారీ ఎలా ఉంటుందని జస్ట్ కొంచెం ఉంది, అది చూపిస్తాను రండి. సో ఇది వచ్చేసి మొత్తం స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. సో ఇది ఇక్కడ చూడండి. సో మొత్తం కంప్లీట్ అయ్యాక శారీ అనేది సో ఇలా ఉంటుంది, కానొస్తుంది కదా. సో ఇది వచ్చేసి నాడా అని అంటారు. సో ఈ వీవింగ్లో జెరీ అలానే సిల్క్ చూపిస్తాను, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇది గోల్డ్ వైట్తో కానొస్తుంది కదా. సో ఇది వచ్చేసి జెరీ అనమాట. సో జెరీ అనేది వచ్చేసి మిక్సర్, అంటే ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ సిల్క్ సిల్వర్తో ఒక థ్రెడ్ లాగా వస్తుంది. సో ఆ తర్వాత కాపరు గోల్డ్ యాడ్ అయి ఉంటుంది. సో ఈ థ్రెడ్ వచ్చేసి జెరీ అంటాము. సో ఇక్కడ చూడండి పైన, సో ఈ పింక్ కలర్లో కానొస్తుంది కదా. సో ఇదే ప్యూర్ సిల్క్ అనమాట. సో ఓవరాల్గా మొత్తం స్టార్టింగ్ పాయింట్లో ఇలా ఉంటుంది. మీకు ఇందాక చూపించేది కదా, మొత్తం కంప్లీట్ అయ్యాక వచ్చేసి సో ఇందాక చూపించినట్టుగా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం వ్యూవింగ్స్ వచ్చేసి 3 ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం లాస్ట్ది కూడా. సో సేమ్ ఇక్కడ కూడా స్టార్టింగ్ పాయింట్లో ఉంది, ఒకసారి చూడండి. ఇప్పుడు వరకు ఎలా తయారు చేసేది ప్రాసెస్ అయితే చూశారు కదా గైస్. సో తయారు చేశాక ఎలా ఉంటాయి శారీస్ అనేది, సో సపరేట్గా షోరూమే ఉంది లోపల. సో ఎన్ని రకాల శారీస్ ఉన్నాయంటే అన్ని రకాల శారీస్ ఉన్నాయి. సో లేడీస్కి అయితే అసలు మామూలుగా ఉండదు, చాలా బాగా అనిపిస్తుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను ఎన్ని టైప్స్ ఉన్నాయో శారీస్.
நான் சரி எல்லாத்தையுமே ஃபஸ்ட்டு வேணும் మనం மீட்டர் இருக்குல்ல ఇక్కడ చూడండి ఇది పట్టులో స్టార్టింగ్లో ఒక దారం పట్టు ఉంటుంది ఇది వేర్పాలు వస్తుంది స్టార్టింగ్ ఇంత దూరంలో కొంగు వస్తుంది ఇంత దూరం లోస్ వస్తుంది ఇది ఒక రకాలు ఇంకా రకాలు కావాలి ఇది ఒక రకం ఇది బార్డర్ లేదు ఇది బార్డర్ ఉన్నాయి దానిలో బార్డర్ లేదు సేమ్ రేట్ లైట్ ఇదన్నీ ఒక్క దారం పట్టు ఓకేనా ఇందాక చూపించింది ఇప్పుడు చూపించిన ఒక దారం. అవును ఓకే రెండువి ఒక్క దారము ఏం డిఫరెన్స్ అంటే దానిలో బార్డర్ వస్తుంది ఇది బార్డర్ లేదు ఇదన్నీ ఒక దారం పట్టే దానిలో సెల్ఫ్ వస్తుంది దానిలో సెల్ఫ్ లేదు ఇది పట్టులో ఫ్యాన్సీగా ఉన్నాయి రెండు దారం పట్టు టిష్యూ లాగా వస్తుంది ఈ మోడల్ వచ్చేసి ఫ్యాన్సీ పట్టు పట్టులో ఫ్యాన్సీగా ఉన్నాయి ఇంకా ఓకే టిష్యూ టైప్ ఇది రెండు దారాలు అవును రెండు దారం పట్టు దాంట్లో కలర్స్ వేరే వేరే మోడల్స్ ఉన్నాయి మంచి పట్టులో రెండు దారం పట్టు గట్టి బార్డర్ వస్తుంది ఇది ఒక టైప్ మోడల్ బార్డర్ ఇல்லாம இருக்கும் ரெண்டு ஒரே கலரா மாடலா கொடுத்துருக்கோம் இது பாக்குறது ఇవి కావాలి 280 డబుల్ బార్డర్ ఇది కంప్లీట్ చేసుకుంటాము కాంట్రాస్ట్ వస్తుంది థ్రెడ్ పార్ట్ వస్తుంది థ్రెడ్ రెండు వస్తుంది మేడం ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎంత? నేను 40,000 చెప్తాను కదా 40 ఓకే అంటే నార్మల్గా 40,000 వరకు పడుతుంది. ఓకే ఇది 2 గ్రామ్ గోల్డ్ వస్తుంది 2 గ్రామ్ గోల్డ్ ఓకే ప్యూర్ కంచిపురం గోల్డ్ వస్తుంది ఇది వెడ్డింగ్ గ్రాండ్ గా వస్తుంది వెడ్డింగ్ సారీస్ ఓకే ఇది వెడ్డింగ్ సారీ టిష్యూ ఓకే ఇది చూడండి ఇది వెడ్డింగ్ సారీలో జకార్డ్ టైప్ సో ఇది వచ్చేసి కాస్ట్ ఇది అలా ఇది ఎవరు చూడండి 24 24 వస్తుంది 24,000 ఓకే
సో దీంట్లో కూడా గోల్డ్. దాంట్లో గోల్డ్ ఉన్నాయి, ఒకే కలర్ గా వస్తుంది. ఓకే. దాన్ని చూడండి, ఇది బార్డర్ ఒక కలర్, సీర్ ఒక కలర్, టిష్యూ లెక్క వస్తుంది. ఇది జకాలు. జకాలు అంటే ఒకే కలర్ గా వస్తుంది. జకాలు. ఇది పట్టు అండి, దారం ఉన్నాయి, దారం వచ్చింది కదా, ఇదన్నీ 4 దారం వస్తుంది. ఓకే. ఈ పట్టులో 4 దారం పట్టు ఇదన్నీ. చూసారు కదా ఓవరాల్గా సిల్క్ ఆ శారీ ఎలా తయారవుతుందో స్టార్టింగ్ నుంచి. సో మొత్తం కంప్లీట్ అయ్యాక లాస్ట్ వరకు కూడా మొత్తం షోరూంలో లోపలే మొత్తం శారీస్, ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్. సో ఇక్కడ ఆంటీ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలానే ఈ యొక్క లొకేషన్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా మీలో ఇటు సైడ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చి ఇక్కడైతే విజిట్ చేయండి. సో ఇక్కడ శారీస్ కూడా మనకి తగ్గట్టుగా ఆఫరబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను. సో మీ అందరికీ ప్రతి ప్లేస్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. లవ్ యూ ఆల్. లవ్ యూ.